తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి యూసఫ్ కూడా డివిజన్ మొత్తం కూడా వాళ్ళు తిరుగుతా ఉన్నారు. సో ఉప ఎన్నిక నేపథ్యంలో సో చాలా మంది అంటే ఓట్ల చోరీ అంశం కూడా యూసఫ్ కూడా డివిజన్ లోనే ప్రధానంగా కనపడతా ఉంది. సో ఎక్కువ శాతం ఫేక్ ఓటర్ ఐడీస్ కూడా గుర్తించడం జరిగింది. సో అలాగే నిన్న ఏదైతే మాగంటి సునీత గారిని ఉద్దేశించి కొంతమంది పొన్నం ప్రభాకర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అలాగే నవీన్ యాదవ్ కూడా అభ్యర్థి కొంత విచక్షణారహితంగా మన మంత్రులు అన్న విషయం మర్చిపోయి, కనీసం మనిషి అన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడిన మాటల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ ద్వారా వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎలా జరుగుతుంది ఎన్నికలు? కొంత ప్రెజర్ ఉందా? ఖచ్చితంగా ఉన్నది. మాగంటి గోపన్నది అడ్డా, అది బీఆర్ఎస్ మూడోసారి గెలిచిన అడ్డా అంటారు కదా. అట్లాంటిది అయినందుకు మేము వచ్చి మళ్ళా చేయడానికి, ప్రచారం చేయడానికి కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినా ఒక పట్టుతోని ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడు మాగంటి గోపన్న. ప్రతి ఒక్కరికి అంటే మేము డోర్ టు డోర్ పోతున్నాము, ప్రతి ఒక్కరు మాట్లాడేదాన్ని, ఆయన చేసినవి అన్ని చూపించడము, ఆయన ఏమేమి లేకుండానో ఇక్కడ జూబ్లీహిల్స్ లో అట్లాంటివన్నీ తీసుకొని వచ్చినాయి. రోడ్లు వేపియడము, మంచినీటిది, మళ్ళీ అంటే ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు అంటారు కదా. స్లమ్ ఏరియాలలో కూడా హైమత్ నగర్ లో మీటింగ్ అయింది. అక్కడైతే ప్రజలలో గుండెలలో ఉన్నాడు మాగంటి గోపన్న. అట్లాంటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళా ఇది ఏంటంటే ఒక పోటీ. ఇది ఏమైందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, ఇది కారు బుల్డోజర్ మధ్యలో అయ్యే పోటీ ఇది. ఈ రోజు చెప్పేదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు కదా, మేమే గెలుస్తాం, గెలవబోతున్నాం. ధైర్యంగా ఎందుకుంటారు? బుల్డోజర్లను తీసుకొని వస్తామని. గెలిస్తే బుల్డోజర్, లేకుంటే కార్, అంతే కదా. వాళ్ళు గెలిస్తే ఎట్లయితే గెలిస్తే జూబ్లీ హిల్స్ లో అంటారు కదా, చాలా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇట్లాంటివి అంటారు, ఈ ప్రాంతాలు చాలా భూమి అనేది వాల్యూ చాలా లక్షల కోట్లలో ఉన్నది. ఆ కోట్లలో భూమిని ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక 10-15 రోజుల కింద దర్గాలు అంటారు కదా, అంటే వాళ్ళు దర్గాలు అంటారు, శ్మశాన వాటికలు, అవిటిని బుల్డోజర్లను పంపించి దాన్ని కూడా ఆక్రమించే స్థాయికి దిగజారిండు రేవంత్ రెడ్డి. అంటారు కదా శవాలను చేస్తానన్నాడు చూడు, పేగులు కాదు, ఇప్పుడు శవాలను కూడా తోడి దాని మీద బిల్డింగ్లు కట్టడానికి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇక్కడున్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మాగంటి గోపన్నను మర్చిపోలేని పరిస్థితులలో కూడా వాళ్ళు అమ్మ సునీత మేడం కు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె మొన్న హైమత్ నగర్ లో కూడా మీటింగ్ అవుతుంటే మాగంటి గోపన్న పేరు తలుచుకొని నినాదాలు, జై జయకారులు విని ఆమె మాట్లాడమంటే నోట మాట రాక ఏడుస్తే ప్రబుద్ధులు, మూర్ఖులు, అసలు వాళ్ళని తిట్టాలంటే కూడా అసలు తిట్టలేని ఈ రేపు నీ ఇంట్లో నువ్వేమన్నైతే నీ భార్య ఏడుస్తే డ్రామానా? ఈ రోజు పొన్నం ప్రభాకర్ని అడుగుతున్నా, కొంతమంది మహిళలు కూడా వాళ్ళ ఎంబడి నిలబడ్డారు. ఈ హైదరాబాద్ కు మేయర్ ఆమె, ఇంకొక ఆమె నిలబడ్డది, ఇంకొక ఆమె కార్పొరేటరా ఎమ్మెల్యేకు పోటీ చేసి, ఏమన్నా బుద్ధి సిగ్గు శరం ఉన్న మహిళలు అట్లా మాట్లాడితే దాన్ని ఖండిద్దాం అనేది ఇంగిత జ్ఞానం కూడా లేని పరిస్థితిలో ఒక మహిళ భర్త చనిపోయిందనే బాధలు ఏడుస్తే కూడా డ్రామా అంటే ఇక ఎక్కడ వరకు వాళ్ళకు భగవంతునికే అంటారు కదా, భగవంతునికి వదిలిపెట్టాలి. మా దగ్గర ఒకటి ఉన్నది సామెత, ఏమంటారు అంటే జహాంగీర్ పిల్లకి దర్గాపై చూడదైతే బకరేకు అన్నట్టు బకరాన్ని ఇడిచేసినాం. ఎవరిని? కాంగ్రెస్ వాళ్ళను. జహాంగీర్ పిల్ల దర్గా మీద ఒక మేకను పెంచరు, రాని వదిలిపెట్టేస్తారు. అది ఎక్కడన్నా తినని ఏమన్నా చేయండి. అట్లా జహాంగీర్ పిల్ల దర్గా మీద ఇడిచేసినట్టు రేవంత్ రెడ్డిని ఇడిచేసినారు. పొన్నం ప్రభాకర్ ఏమైంది సడన్ గా అంటే ఇప్పుడు ఆయన మాట్లాడే ఒక మంత్రి స్థాయిలో ఆయన మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఆయన ఇంకొక మాట అంటా ఉన్నాడు. ఇప్పుడు ఇది అంతా కూడా కేవలం స్క్రిప్ట్, కేటీఆర్ రాసిచ్చిన మంత్రి స్థాయి ఎట్లుంటాడు? ఒక సీఎం స్థాయికి లేడు. దిగజారిన మాటలు మాట్లాడిన సీఎమే ఒక అంటారు కదా, ఒక మూర్ఖుడు. ఇక మంత్రులకు ఏం వాల్యూ ఉన్నది తమ్మి? సీఎం పదవికే లేదు. మళ్ళా మా బాపు కేసీఆర్ రావాలి, ఆ సీఎం చైర్కు మళ్ళా హుందా పనం రావాలి. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఒక కారు బుల్డోజర్ ది పోటీ ఉన్నది. దైవ నిర్ణయం అంటుండే కదా మరి అభ్యర్థి నవీన్ యాదవ్.
నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ కి ఇయ్యాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే అక్కడ అభ్యర్థులు ఎవరు లేరు, వచ్చినా కానీ ఎవరు పోటీ చేసినా ఓడిపోతామని తెలుసు. రౌడీ షీటర్లకు ఇచ్చిండు. నవీన్ యాదవ్ చరిత్ర తీసి చూడండి. నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న శ్రీశైలం అంట, ఆయన పెద్ద మనిషిది, ఈయన కాంగ్రెస్. ఇప్పుడు నవీన్ యాదవ్ది ఒక పోలీస్ అన్ని వీడియోలు ఫేక్ అంటున్నారు కానీ ఆయన వీడియోలన్నీ వెళ్తున్నాయి. ఎప్పుడు తిరిగిండు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో? ఎప్పుడు ప్రజలలో ఉన్నాడు? ఎప్పుడు ఎవరికి ఏం చేసిండు నవీన్ యాదవ్? ఈ రోజు సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ ఏ హామీలు ఇచ్చిందని చెప్పేసి ఈ 2 ఏళ్లలో ఏమిచ్చిర్రు? 2 ఏళ్లలో అంటారు కదా, చేతిలో వైకుంఠాన్ని చూపించిర్రు ప్రజలకు చూపించి ఈ రోజు బుల్డోజర్లను తీసుకొచ్చి ఎక్కడంటే అక్కడ హైడ్రా తీసుకొచ్చి భయ ఆందోళనలను తీసుకొచ్చిండ్రు హైదరాబాద్ లో. అవన్నీ చూసుకుంటా ఈ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా, షాదీ ముబారక్ ఇచ్చిండ్రా, స్కూటీలు ఇచ్చిండ్రా, 2500 ఇస్తా అన్నారు, మహాలక్ష్మి పథకం ఇచ్చిండ్రా. గెలిస్తే చేస్తామనే హామీ కదా వాళ్ళు చెప్పారు. 2 ఏళ్ల నుంచి గెలిస్తే చేస్తామనే వచ్చిండు దొంగ. ఆ దొంగ హామీలు ఇచ్చిండనే వచ్చిండు. మళ్ళా ఇప్పుడు మోసపోతారా? ఇప్పుడు మళ్ళా వచ్చి ఏం మొహం పెట్టుకుంటారా అమ్మా? ఇప్పుడు ఆ 2 ఏళ్లలో ఇవన్నీ చేరిస్తే ప్రజల ముంగటికి వస్తుండే. ఇప్పుడు మనం చిన్న పిల్లల కాసు ఉంటుంది, మనకి ఇది ఇస్తే బిడ్డకి ఇది ఇస్తామని అంటాం. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది జనాలను 3,30,30,000 ఉన్నాయంట ఓట్లు. ఆ ఓటర్ల ముంగడికి ఒమ్మని చెప్పు. బండ బూతులు తిడుతున్నారు. ఏం మొహం పెట్టుకొని వస్తారు రా నాయనా మీరు అని చెప్పి. వాళ్ళు మెజారిటీ చెప్తా ఉన్నారు కదా, దాదాపు మేము 40,000 50,000 మెజారిటీతో మేము గెలబోతున్నాం. నవీన్ యాదవ్ అదే చెప్తున్నాం కదా, జూటా మాటలు వచ్చి చెప్పే రేవంత్ రెడ్డి వచ్చిండు. 2 ఏళ్లలో ఏ హామీ తీర్చిండు? ఎంత మందికి ఎంత బకాయి కార్డు మేము పంపిస్తున్నాము, బకాయి కార్డు ఇంటింటికి ఇస్తున్నాము, ప్రతి ఇంటికి మాకు ప్రచారం అవసరం లేదంటున్నారు. మాగంటి గోపన్న ఫొటోస్ ఉన్నాయి ప్రతి ఇళ్లల్లో. ఆయన లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నారు మాకు. జనాలు పోతే ఇంటింటికి పోతే వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నారు. అట్లాంటప్పుడు మీరు 40,000 అంటారు, వాళ్ళ నోటికి ఎంత వస్తా మాట్లాడతారు. ఇప్పుడు ఈ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, లేదా పొన్నం ప్రభాకర్, నవీన్ యాదవ్ ఒక మహిళ మీద ఒక అభ్యర్థి అవన్నీ పక్కన పెడితే మహిళని ఈ రకమైన మాటలు మాట్లాడడం, మీరు ఒక మహిళగా ఏం చెప్తారు? 2 ఏళ్ల నుంచి ఇది ఫస్ట్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసాడు. అక్క సబిత మేడంను సభలో అంటారు కదా, అసెంబ్లీలోనే ఆమెను అవమానపరిచాడు. దాని తర్వాత సునీత లక్ష్మారెడ్డి మేడంను, మహిళలను బస్సు పెట్టే ఈ రోజు అంటారు కదా, ఈ మినిస్టర్స్ కు పెద్దోళ్ళకే ఈ పరిస్థితి ఉంటే బస్సులు పెట్టి కొట్లాడిపించే పరిస్థితి తెచ్చిండు. ఎందుకంటే మహిళకు ఇప్పుడు రెస్పెక్ట్ లేదు, మగోళ్ళ ముంగడ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పోతున్నారంటే బస్సులు ఆపుతలేరు. మహిళకు ఏ తీర్చిండని చెప్పి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇప్పుడు మళ్ళీ ఆమె భర్త చనిపోయి ఉన్నాడు, ఆ భర్త చనిపోయిన ఆమెను కూడా విమర్శిస్తుండ్రంటే దిగజారిన రాజకీయం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి వాళ్ళ అనుచరులు. సీఎం అంటారు కదా, రాజు ఎట్లుంటారో ప్రజలు కూడా అట్లా అని. ఆయన చేతి కింద రాజు కూడా కాదు వాడు, వేస్ట్. సున్నాలు వేసుకుని పట్టుకొచ్చిండు, వాని చేతి కింద కూడా క్యాటర్ కూడా అట్లనే ఉన్నది. మినిస్టర్లు మాట్లాడే స్థాయినా ఒక ఆడబిడ్డ, మీ ఇంట్లో అదే ఆడబిడ్డకి అట్లనే అయితే రేపొద్దున నువ్వేమనైతే నీ భార్య ఏడుస్తే ఇట్లనే మాట్లాడితే ఎట్లాంటి పరిస్థితి ఉంటది? విన్న వాళ్ళకైనా కానీ చెప్పేటోళ్ళకి కూడా ఆమె ఎంత బాధలో, వాళ్ళ పిల్లలు అసలు ఆమె బయటికి వెళ్ళని మనిషి ఈ రోజు తన భర్త ప్రజలకు పనిచేసిండు, నేను కూడా చెయ్యాలని చెప్పేసి బాబు కేసీఆర్ టికెట్ ఆమె బయటికి వచ్చి మాట్లాడమే పెద్ద గొప్ప. అలా ఆమెను అంత కంట తడి పెడుతుంటే మాట్లాడడం అది దేవుని మీద. నేను ఇప్పుడు దేవుని మీద వదిలిపెడుతున్నాం, మేము దేవుని మీద. ఎందుకంటే ఆమె కలకల అనేది ఉంటది అంటారు కదా, తెలంగాణ భాషలో ఆడబిడ్డ కలకల మంచిది కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ అంటారు మినిస్టర్లు వాళ్ళు ఎవడో పొన్నం ప్రభాకర్, తుమ్మల, మళ్ళంటే ఈ నవీన్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడే మాటలకు దేవుడే చూసుకుంటాడు. రిజల్ట్ వచ్చినాక మాట్లాడతాం. గెలుపు పక్కన మరి బీఆర్ఎస్ కి ఉన్నాము, మాదే కాదు పోటీ. పోటీ ఎట్లుంటది? మేము మెజార్టీ తెస్తాం. ఇప్పుడు మెజార్టీ తెచ్చి చూపిస్తాం రేవంత్ రెడ్డికి. మెజార్టీ ఇప్పుడు పోటీ కాదు, మేము చెప్తున్నాం కదా, కారు బుల్డోజర్ మధ్యలో అవుతుంది. మీ డివిజన్ లో ఫేక్ ఓటర్ ఐడీలు మొన్న బయటపడ్డాయి కదా? కాదు, నిన్ననో మొన్ననే వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ప్రెస్ లోనే చూపించినాము, అందులో ఉన్నాయి 43 48 ఓట్లు. ఆ ఓట్లలో ఉంటారు ఇద్దరే. వీళ్ళు ఎక్కడ అంటే ఫేక్ ఉన్నాయి, అవి లేరు. మేమంతా అందరూ మీడియా ముందు కూడా చూపించినాం కదా, న్యూస్లలో కూడా వచ్చింది కదా, ఆ ఇంటి డోర్ నంబర్ తో సహా ఉన్నది. ఇంకా ఫేక్ అంటారు కదా, ఆ నవీన్ యాదవ్ కూడా ఉండేది అదే ఏరియా, యూసుఫ్ కూడా ఏరియా. కాబట్టి ఇంకేమేం చేస్తాడో, ఇంకెన్నెన్ని కథలు చేస్తాడో. కానీ యూసుఫ్ కూడా అయినా పర్లేదు, మొత్తం జూబ్లీ హిల్స్ లో మేము పక్కా మా అంటారు కదా తెలంగాణ నుంచి మంత్రులు అందరం వచ్చి కష్టపడి మా సునీతమ్మని గెలిపించుకుంటాం. ఒకటే అంటే ఫేక్ ఓటర్ ఐడీస్ అంటే మీ అంచనాలు ఇంకా ఉన్నాయనుకుంటున్నారా? ఇవేనా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా ఇవి వెళ్ళినాయి అంటే ఇంకా వెళ్తాయి కదా, ఇంకెన్నో ఉన్నాయి.
అవన్నీ ఉంటాయి. అవన్నీ తీసిన దాకా వదిలిపెట్టేది లేదు. రేవంత్ రెడ్డిని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఈ గెలుపుతోని మొత్తం తెలంగాణ ఎదురు చూస్తుంది. ఈ గెలుపు మా బీఆర్ఎస్ నుంచి అయిందంటే అసలు మేడం మేము చెప్తున్నాం కదా, మేము ప్రతి ఇంటికి పోతే మాకు కూడా అది అనిపిస్తుంది. ప్రచారంకు రాకుంటే మేడం మీరు అని చెప్తున్నారు. ప్రచారంకి వచ్చేది మా గోపన్ ఉన్నాడు, మేము మా మేడంకే వేసుకుంటామని చెప్పేసి అంటున్నాం. కానీ అంటే ఇప్పుడు బీసీకి సంబంధించి 42% రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఖచ్చితంగా మేము బీసీలకి న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. సుప్రీంకోర్టు కూడా వెళ్తాం, మేము దీని మీద కొట్లాడిన తర్వాత ఎన్నికలు పెడతాం అంటున్నారు, స్థానిక సంస్థ ఎన్నికలు. ఇది అంటారు కదా బీజేపీ కాంగ్రెస్ అంటారు కదా, రెండు దొంగలు. ఆ దొంగలు ఏంటి అంటే బీసీలను కూడా అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. బీసీలను కూడా 42% ఇస్తాం అని చెప్పేసి ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి, లేకుంటే ఈ పాటికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉండే కానీ అవి కూడా లేవు. మా బీసీలను మోసం ఎంతవరకు చెయ్యాలనో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసిండు. కానీ వదిలిపెట్టారు బీసీలు బీసీలు వదిలిపెట్టారు. ఎందుకంటే ఈ రెండు రాజకీయ అంటే నేషనల్ పార్టీలు మొత్తం భారతదేశాన్ని కూడా అంటారు కదా అసలు మోసపూరితంగా చేసి ఈడి వరకు తీసుకొని వచ్చిండు. ఖచ్చితంగా 42% వచ్చిన తర్వాతనే సర్పంచ్ అయినా మన జిహెచ్ఎంసీ అయినా పెట్టాలి. మరి ఎట్లా ఉంది, మీరు గ్రౌండ్ లో తిరుగుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తా ఉందో? ఏమన్నా కొత్త మార్పులు ఏమైనా కనపడుతున్నాయి కొత్త ప్రభుత్వం తర్వాత? ఖచ్చితంగా మార్పే చూపిస్తారు కదా. మేము వేసినాం కాబట్టి మా నెత్తి నోర్లు కొట్టుకుంటున్నారు. వేసినాం కాబట్టి ఈ రోజు మొత్తం యావత్ తెలంగాణ నుంచి మొత్తం అందరం దిగినాము, అందరికి చెప్తున్నారు, సంజాయిషీలు ఇస్తున్నారు. ప్రజలు మాత్రం మాకు ఖచ్చితంగా మా గోపన్ అనేది తెచ్చుకుంటాం. కాంగ్రెస్ ఏమంటుందంటే కంటోన్మెంట్ లో ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ అక్కడ ఆల్రెడీ గెలిచింది, అప్పుడు కూడా ఇదే పరిస్థితి కదా. కంటోన్మెంట్ లో కొత్తగా పెళ్లి అయినోడు ఉంటాడు కదా, కొత్తగా పెళ్లి చూపులు కొత్తగా ఉండే అప్పుడు రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు, కొత్తగా ఉండే అప్పుడప్పుడులోనే అది ఉండే. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టిరు, వాళ్ళు కూడా పిల్లలు స్కూల్ పోయే ఏజ్కి వచ్చేసారు. కాబట్టి మొత్తం గుట్టు బయట పడ్డది, రేవంత్ రెడ్డిది అయిపోయింది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద ఏదైనా కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే అని చెప్తా ఉన్నారు. అలాగే పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, మంత్రి హోదాలో మీరు మాట్లాడాలి, ఖచ్చితంగా మహిళలు అనే గౌరవంతో ఖచ్చితంగా మాట్లాడితే బాగుండేది అనేది కూడా చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఓకే టీవీ.